అమీర్ తాతకి ఇప్పుడు మూడో పెళ్లి. రేపు బెంగళూరులో మూడో పెళ్లి జరగబోతుంది. ఆవిడ పేరు ఏమొచ్చేసి గౌరీ స్ట్రాట్. ఈవిడికి బెంగళూరులో అనేక ఆస్తులు ఉన్నాయి. ఇంతకుముందు అమెరికాను రీనా దత్తను పెళ్లి చేసుకున్నాడు. విడాకులు అయిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ కిరణ్ రావును చేసుకున్నాడు. ఆవిడతో కూడా కొన్నాళ్ళ నుండి విడాకులు అయిపోయినాయి. ఎందుకు విడాకులు అయ్యాయి? మరి అది అవసరం లేదు వీళ్ళకి. ఇప్పుడు ఈవిడేమొచ్చేసి 47 సంవత్సరాలు, అతనికేమన్నా 61, 15 సంవత్సరాలు ఇంచుమించు ఇద్దరికి డిఫరెంట్. వీళ్ళిద్దరు ఏమొచ్చేసి ఇప్పుడు వివాహం చేసుకున్నారు. ఆవిడకి అక్కడ అంతకుముందు పెళ్లి అయింది, విడాకులు అయిపోయి 7 సంవత్సరాల పాప ఉంది. ఇప్పుడు అమీర్ ఖాన్ ఏమొచ్చేసి ఈవిడిని పెళ్లి చేసుకోబోతున్నాడు. మరి అలాగని ఇద్దరు ఇష్టపడే చేసుకుంటున్నారు. ఆవిడేం చిన్నపిల్ల ఏం కాదు కదా. కాకపోతే అమీర్ ఖాన్ తాత బయట నీతులు చెప్తాడు, చేసేవన్నీ ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. సత్యమేవ జయతిలో డబ్బింగ్ కూడా చేసి తెలుగులో చెప్పినప్పుడు నేను గొప్ప నీతిమంతుడు అనుకున్నాను. మరి ఆ సత్యమేవ జయతి వాక్యాలన్నీ ఏమైపోయాయో తెలియదు. మళ్ళీ ఇప్పుడు మూడో పెళ్లికి సిద్ధపడిపోతున్నాడు. అంటే నేను అనేది ఏంటంటే పెళ్లి చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ మన వాళ్ళకు కూడా కొంచెం బుద్ధి ఉండాలి కదా. మళ్ళీ మాటలు ఎందుకు బయట, నీతి వాక్యాలు చెప్పడం ఎందుకు? మళ్ళీ నీతి వాక్యాలు చెప్తారు, చేసేవేమొచ్చేసి ఇలాంటి పనులు చేస్తారు. నీతులు చెప్పకుండా ఇలాంటి పనులు చేసుకోండి, ఎవరికి ఏం నష్టం లేదు. మరి మన వాళ్ళకి కూడా ఎప్పటికీ బుద్ధి రాదు. 2 విడాకులు అయిపోయి, బహుశా ఈమె కూడా అంతే. అమెరికాతో ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటే చాలులే, అదే నా జన్మధన్యం అయిపోయింది అనుకుంటుందో ఏమో మరి.